అసలు అమ్మవారికి వాసవి కన్యక అనే పేరు ఎలా వచ్చింది? పరమేశ్వరి అయితే మనందరికీ తెలుసు, ఆవిడ జగజ్జనని కాబట్టి చివర పరమేశ్వరి వచ్చింది. మరి వాసవి కన్యక అనే పేరు అమ్మవారికి ఎందుకు పెట్టారు తెలుసా మీలో ఎవరికైనా? ఎలా పెట్టారంటే చెప్తాను. అమ్మవారు కారణ జన్మురాలు, ఆవిడ చరిత్ర చెప్పుకుందాం మనం. ఆ అమ్మవారు పుట్టినప్పుడు అశరీరవాణి వినిపించింది వాళ్ళ తల్లిదండ్రులకి, అక్కడ ఉన్న గురువులకి అందరికీ వినిపించి, విష్ణుమూర్తి వైకుంఠంలో నా సోదరి భూమి మీద పుట్టింది, బ్రహ్మచారిణి స్వరూపం అని చెప్పాడు అని ప్రకటించారు వాళ్ళు. ప్రకటించేసరికి మరి వాసుదేవుడి సోదరి కాబట్టి వాసవి అని పేరు పెట్టారు అమ్మవారికి. అలాగనే బ్రహ్మచారిణి స్వరూపం. మీకు బ్రహ్మచారిణి అమ్మవారు తెలుసా? ఎవరు? నవదుర్గల్లో రెండో అమ్మవారు. మనం దసరాల్లో నవదుర్గల్ని పూజిస్తాం కదా, అందులో రెండో అమ్మవారు దదానా కరపద్మాభ్యాం అక్షమాల కమండలు దేవి ప్రసీదతుమయీ బ్రహ్మచారిణ్యనుత్తమ అని మనం పూజిస్తామే. ఆ బ్రహ్మచారిణి స్వరూపం కాబట్టే కన్యక అని పెట్టారు. అలా వచ్చింది అమ్మవారికి వాసవి కన్యక అనే నామం. ఇప్పుడు ఇది తెలుసుకున్నారు కదా, ఈ నామాల్ని శ్రీ వాసవాంబాయే నమః అనగానే విష్ణుమూర్తి సోదరి, వాసుదేవుడి సోదరి అని మీ మనసులోకి వచ్చింది అనుకోండి, వాసుదేవుడు పొంగిపోతాడు, ఆయన సోదరి అమ్మవారు పొంగిపోతారు. చదువుతున్న